చూడండి, కర్ణముకి దగ్గరగా ఏ చక్రం ఉంటుంది? చెవులకి దగ్గరగా ఆజ్ఞా చక్రం ఉంటుంది. విశుద్ధి ఆజ్ఞ అంటే కదంబ వనవాసిని కదంబ మంజరి క్లప్త చెవుల దగ్గరికి వచ్చేసరికి 2 గ్రంథుల భేదనం జరిగింది మనకి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి. బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి భేదనం అయిపోయింది. ముడులు విడిపోయాయి. భేదనం అంటే ముడి విడిపోయి రుద్ర గ్రంథి దగ్గరికి వచ్చేసాం. అక్కడికే మనకి ఏంటి, మనం ఆత్మస్వరూపులము. అది తెలిసిపోతుంది, భగవత్ తత్వం తెలిసిపోతుంది చాలా వరకు. ఒక్కసారి ఇక్కడికి రాగానే, ఆజ్ఞ చక్రకి రాగానే కాంతి కనిపిస్తుంది. ఇప్పుడే చెప్పాగా, ఒక్కసారే విచ్చుకుంటుంది. ఆజ్ఞాచక్రం ఒక్కసారే విచ్చుకుని మనలో ఉండే చీకట్లన్నిటినీ కూడా రూపుమాపుతుంది. ఈ ఆజ్ఞ కదంబ పుష్పంలాగా ఒక్కసారే విచ్చుకుంటుంది. రుద్రగ్రంథి భేదనం జరుగుతుంది. ఇందుకనే అమ్మ చెవుల దగ్గర ఈ కదంబాల్ని ధరించింది.